చిన్న పిల్లన ఇవన్నీ ఆర్డర్ పెట్టారు తమరి సుపుత్రుడు అని అలకమోహం పెట్టింది. వదిన మనకి మంచి టైం పాస్ అవుతుంది, చాలా రోజులైంది, ఆడుదాం రండి. ప్రసన్నగా జమున గారిని పిలిస్తే బావా మనం చెస్ ఆడుతాం అని జయదేవ్ గారు సుబ్రహ్మణ్య గారు ఒక పక్క సెటిల్ అయ్యారు. ఛా, అందరికీ అందరూ అంతే అని తనకి ఇంట్రెస్ట్ ఉన్న సుడోకు సీట్స్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయింది. ఎంతసేపు చేసిందో నిద్రపోయింది. నైట్ మహి త్వరగానే వచ్చాడు. పెద్దోళ్ళు మాత్రం ఒక యజ్ఞంలో గేమ్స్లో మునిగి తేలుతున్నారని గ్రహించి మామ్ తమరి బుద్ధుల కోడలు ఎక్కడా అని అడిగాడు. ఇప్పుడే డిన్నర్ చేసి వాకింగ్ చేస్తానని టెర్రస్ మీదకి వెళ్ళింది మహి. ఫ్రెష్ అయ్యిరా, భోజనం పెడతానని అన్నారు ఆవిడ. 10 నిమిషాల్లో షవర్ చేసి వచ్చి తిని అందరికీ గుడ్ నైట్ చెప్పి పైకి వెళ్ళాడు. పెద్దవాళ్ళు కూడా ఆడి అలసిపోయి నిద్రకు ఉపక్రమించారు. ఆకాశంలో నిండు చందమామను చుట్టూ మెరుస్తున్న నక్షత్రాలను చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ అటు తిరిగి ఉన్న వైష్ణవి వెనుక నుంచి హత్తుకుని ఒక్కదానివే ఏం చేస్తున్నావే అన్నాడు. మూతి తిప్పుకొని చేతులు తీస్తుంటే భుజం మీద కొరికాడు చిన్నగా. కోరికితే పాపం తగులుతుంది నీకు. కొరకడం కాదు ఇది, లవ్ బైట్ అని ఆమెని కౌగిట్లోకి తీసుకొని పిట్టగోడకు ఆనుకున్నాడు. ఆమె ఆకాశంలో రారాజును చూస్తుంటే అతని కళ్ళ ముందు ఉన్న జాబిల్ని గుండె నిండా నింపుకుంటున్నాడు. కానీ ఆ రేరాజు తన భర్త కన్నా అందంగా లేడని అనిపించింది. అతని గుండెల మీద ఆనుకుని నేనేమన్నా చిన్న పిల్లనా, అట్లాంటి గేమ్స్ తెప్పించావు, నేనంటే కామెడీ అయిపోయింది నీకు అని అలిగింది. ఆటలకి చిన్న పెద్ద ఏంటే, రేపు మన బేబీ వచ్చాక తనతో కలిసి గేమ్స్ ఆడతాం అంటే మనం కూడా చిన్న కిడ్స్నే కదా. మాటలతో నన్ను మార్చకు. నేను అలిగా, బొంగమూతి పెట్టుకున్నా. ఓహో, అయితే దేవేరి గారి అలక తీరాలంటే ఏం చేయాలో సెలవు ఇవ్వండి రాణిగారు. ఏం చెప్పినా చేస్తారా శ్రీవారు? తప్పకుండా, ఏదైనా. ఆమె ముఖంలో కన్నింగ్నెస్ చూసి అమ్మని ఏదో ప్లాన్ వేసావుగా, నా బేబీ వచ్చినప్పటి నుంచి తెలివి ఎక్కువ అయ్యిందే నీకని కానీ అన్నాడు కాన్ఫిడెంట్గా. మహి టీషర్ట్ బటన్స్ ఒక్కొక్కటి విప్పుతూ నేనేం చేసినా అరగంట పాటు నువ్వు కదలకుండా ఉండాలి. చిన్న నవ్వుతో సరే కానీ అన్నాడు. కదిలితే మళ్ళీ ఫస్ట్ నుండి వస్తాను, ఓకేనా? డన్ అని సరిగా నిల్చున్నాడు. టెర్రస్ డోర్ క్లోజ్ చేసి వచ్చిన వైష్ణవి పెద్ద విలన్ బిల్డప్ ఇస్తూ మహి చుట్టూ తిరుగుతూ చూస్తుంది. ఏంటే, దీనికేనా ఇంత బిల్డప్ ఇచ్చావు అన్నాడు. ఓయ్, కదలకుండా ఉండాలి నువ్వు అంది. నేనెక్కడ కదిలానే వెర్రి వెంకాయమ్మ, జస్ట్ మాట్లాడాను. కదలొద్దు అన్నావు కానీ మాట్లాడొద్దని అనలేదు కదా. రూల్స్ చెప్పినప్పుడు సరిగా చెప్పాలి తింగరి అని కన్ను కొట్టాడు. తల కొట్టుకొని సరేలే అని మహి బ్యాక్ సైడ్ నిల్చుని హాఫ్ హ్యాండ్స్ టీషర్ట్ నుంచి మెరుస్తున్న మజిల్స్ కిస్ చేసి కేక్ పీస్ని కొరికినట్టుగా కొరికింది. రాక్షసి అన్నాడు చురుకుమనేసరికి. అబ్బా, తమరు ఇలాంటివి చాలానే నాకు ఇచ్చారు కానీ పొగరుగా చెప్పి వెనక నుంచి కౌగిలించుకొని వీపుకి చెంపలు ఆంచి మార్నింగ్ నుంచి ఎంతలా అతన్ని తను మిస్ అయిందో తెలుపుతుంటే అందంగా విచ్చుకునే అతని పెదవులు. 2 నిమిషాల తర్వాత ముందుకు వచ్చి మునివేలపై లేచి 2 చేతుల్లోకి మహిదర్ మొహాన్ని తీసుకొని కళ్ళ మీద ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ మహి అని ఎంతో ఇష్టంగా ప్రేమగా చెప్పింది. ఐ లవ్ యూ టూ మై బంగారం అని చెప్పాడు. చిన్నగా నవ్వి అటు ఇటు చూసింది. ఎస్టేట్లా ఉంటుంది ఆ హౌస్. చుట్టూ చెట్లు తప్ప ఇంకేం ఉండవు. వైష్ణవి ఆంతర్యం పసిగట్టి ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నామన్నాడు. ఆమె చిక్స్ చెర్రీ పండ్లు అవుతుంటే కళ్ళు మూసుకో అంది. నో వే. సూటిగా తాకిన అతని చూపుకి పందెం క్యాన్సిల్ అంటుంటే టైం ఇంకా ఉంది. టాస్క్ కంప్లీట్ చేయకుండా కదిలావో అయిపోతావు నా చేతుల్లో కానీ అన్నాడు. రావణ్ ఎటు తిరిగి నాకే నామం పెడతాడని గొనుక్కుంటూ తన నైట్ షర్ట్ రిమూవ్ చేసి నెక్స్ట్ సెకండ్ మహిదర్ షర్ట్లోకి దూరేసింది. హగ్ మీ టైట్. నాకు నాలుక కుదురుగా ఉండదుగా, పెద్ద పుడింగిలా గేమ్ స్టార్ట్ చేశా. ఎటు తిరిగి బాబే విన్ అవుతాడు, ఫినిష్ చేస్తాడని తన తెలివికి తనే తిట్టుకుంటూ వెచ్చగా దొరికిన స్పర్శకి అల్లుకుపోయింది అతన్ని. కొన్ని ఇంకా టచ్ అవ్వలేదు. సరిగా హగ్ చేసుకో మహి, దిస్ ఇస్ టూ మచ్. చెప్పింది చెయ్యవే. పెద్ద వీరనారిలా పోజు కొట్టావు. హగ్గు చేసుకోవడం రాదా అన్న మహి వెక్కిరింపుకి ఆమెలోని పౌరుషం పొడుచుకుని వచ్చింది. అని మహి పాదం మీద తన పాదం ఉంచి నడుం చుట్టూ చేతులు వేసి మిల్లీమీటర్ గ్యాప్ అన్నది లేకుండా అతుక్కుపోయింది. నువ్వు చెప్పిన టైం అయ్యే వరకు ఇలాగే ఉండాలి అన్నాడు. ఎముకలు పట్టేస్తాయి బంగారం. అతని టచ్కి మైమరుపుగా అంది. నేను కట్టు కడతాలే. నవ్వుతూ అతని పొదివిలో ఒదిగిపోయింది.
ఎంతసేపు అలా ఉన్నారో వాళ్ళకే తెలియదు. సరసం ముదిరి విరహం పెంచుతుంటే షర్టు నుంచి బయటకు వచ్చిన మహి వైష్ణవిని ఎత్తుకొని కిందకు తీసుకెళ్లాడు. సిగ్గుతో ఎర్రబడ్డ చెక్కిళ్ళు దాచడానికి శతవిధాల ప్రయత్నిస్తుంది. బెడ్ మీద దించి డోర్ వేసి దగ్గరకు వస్తున్న మహిని చూస్తూ ఆమె గుండె వేగం కొట్టుకుంటుంది. లైట్ డిమ్ చేసి ఏసీ టెంపరేచర్ అడ్జస్ట్ చేసి ఆమె ముందు నిల్చున్న అతని నడుం చుట్టూ చేతులు వేసి పొట్టలో మొహం దాచుకుంది. వైషు ఎంతో మృదు మధురంగా పిలిచాడు. హా, తల ఎత్తకుండానే బదిలిచ్చింది. ఆమె తల నిమురుతూ, నీకు ఇబ్బంది లేదంటే నాకు నచ్చినట్టు కాసేపు సైలెంట్గా ఉండవే, లాలనగా అభ్యర్థించాడు. ఆమె మనసు కరిగి ఆనంద సాగరంలో తేలుతుంది. మహిని తన మీదకు లాక్కొని వెనక్కి వాలి పొట్ట మీద ఉన్న అతని తల నిమురుతూ, నీ భార్య నేను, ఇష్టం ప్రేమ ఉంది, నువ్వంటే అనుమతి అడుగుతున్నావా అని చిరునవ్వుతో చూసింది. నాభి మీద షర్ట్ పైకి జరిపి బొడ్డు మీద చుంబించిన అతని పెదవులు ప్రయాణం ఆమెలో తీయని అలజడిని రేపగా ఇద్దరి వలువలు దూరమై మనసుతో మమేకమై చేసిన సరసానికి ఇద్దరి శరీరాలు కంపిస్తున్నాయి. హెచ్చిస్తున్న ఆమె గుండె వేగం గమనించి పైకి లేవబోయాడు. అతన్ని వెళ్లకుండా ఆపి హార్తిగా కళ్ళలోకి చూసింది. అందమైన నవ్వుతో చంప నిమిరి, ఐఆమ్ సాటిస్ఫైడ్, నీకు దూరంగా ఉండటంలో నాకు ఆనందం ఉంది. లైఫ్ అంటే మనం కోరుకున్నది దొరకడమే కాదు, అది ఇచ్చేది కూడా అంగీకరించడం. ఇప్పటి ఈ చిలిపి దూరాలు రాబోయే కాలంలో మన మధుర స్మృతులు. నీకన్నా నాకేది ఎక్కువ కాదు అన్నాడు విప్పిన షర్టు వేసుకుంటూ. అది లాక్కొని తనే వేసుకున్న వైష్ణవి, నైట్ టైం నీ షర్టు వేసుకుంటా అంది చెమ్మగిల్లిన కళ్ళతో. తిక్కదానా, దీనికే ఫీల్ అవ్వాలా అని తల మీద ముద్దు పెట్టి బెడ్ సర్ది ఆమెను పక్కకి లాక్కున్నాడు. నేనే అనవసరంగా రెచ్చగొట్టాను అంది ఎలాగో ఆయన మనసుతో. ఇప్పుడేంటి నీ బాధ? ఆమె చేతి వేలతో ఆడుకుంటూ అన్నాడు. నీకు పూర్తిగా దగ్గర కాలేకపోయాను, అవ్వకుండానే అమ్మ అవుతున్నావా? అది కాదు మహి అంటున్న ఆమె పెదవి మీద వేలు నిలిపి, ఇప్పటి వరకు పై పార్ట్స్తోనే ఆగాను, కాదని ఇలాగే అన్నావంటే అని చెవిలో ఏదో చెప్పగానే సిగ్గుతో ఆమె ముఖం చితికిపోయి, చి పోరా అని దూరం జరుపుతున్న తనని ఆపి బుగ్గలు పట్టుకుని, నీ అణువులో నా సంతకం చేశాను, అయినా ప్రతిసారి కొత్తగా ఉంటుంది. నువ్విలా అత్తిపత్తి మొక్కలా ముడుచుకుని నన్ను టెంప్ట్ చేస్తే కష్టం. ఇక బజ్జో, ఇప్పటికే టైం దాటిందే అన్నాడు. హృదయానికి తీసుకుని జోకొట్టాడు. మహి చెప్ మహి, మరి నాకు బోర్ కొడుతుంది. మొబైల్ ఇవ్వవా? చూడటానికి కాదు, నీతో మాట్లాడకుండా ఉండలేకున్నా, ప్లీజ్ అని అతని గడ్డం పట్టుకుని అడిగింది. నువ్వు వాగడం మొదలెడితే మధ్యాహ్నం రాత్రి అయినా ఆగవు. అన్ని గంటలు ఫోన్ అంటే నెవర్, గమ్మున మిగతా యాక్టివిటీస్ చేసుకో అలిగింది. అని పక్కకి జరుగుతుంటే పోనివ్వకుండా ఆమె యవ్వన శిఖరాలపై చేతులు పోనిచ్చేసరికి బిగుసుకుని చూసింది. కదలకుండా ఫ్రీగా బజ్జో, లేదంటే బజ్జీ అవుతావని చెవిలో చెప్పి ఆమె మెడలో మోహం పెట్టుకుని పడుకున్నాడు. గొనుక్కుంటూ అతన్ని హత్తుకుని పడుకుంది. మహిదర్ ఎప్పట్లో 100 జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కు వెళ్తే యాజ్ యూజువల్ అమ్మ అత్త పొట్ట నింపడంతో అరగటం కోసం ఆరు బయట నడుస్తూ ఉంది. పెద్దలు క్యారమ్స్ ఆడుతున్నారు గార్డెన్లో ఉన్న చెట్టు కింద నీడలో. వాళ్ళతో కాసేపు ఆడుకుని నడుం పీకుతుంటే లోనికి వచ్చేసింది. 3rd మంత్ ఎంటర్ అయ్యింది తనకి. డాక్టర్ చెకప్కి జమున ప్రసన్న గారు తీసుకెళ్లారు. ఆఫీస్ పని మీద ఊరు వెళ్ళాడు మహి. స్కానింగ్, బ్లడ్ టెస్ట్ చేసి బేబీ మూమెంట్స్ బాగున్నాయి, అమ్మాయి కూడా హెల్తీగా ఉంది అని డాక్టర్ చెప్పడంతో హ్యాపీ అయ్యారు లేడీస్ ముగ్గురు. అమ్మా, మీరు బయట ఉండండి, నేను వస్తానని చెప్పి వాళ్ళని పంపించి, డాక్టర్ గారు మేము పర్సనల్ లైఫ్ని లీడ్ చేయొచ్చా అని అడిగింది. చిన్నగా నవ్వి, క్యారియాన్, ఇకపై ఇద్దరు ఎంత దగ్గరగా ఉంటే డెలివరీ అంత నార్మల్గా తేలికగా అవుతుంది. ఎలాంటి ఆందోళనలు పడకుండా హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. కాకపోతే జాగ్రత్త అవసరం, వేడిలో వేగం తెలియదు. బేబీకి ఇబ్బంది లేకుండా కాస్త ఆలోచించి కలవండని ఆమె చెప్పడంతో థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చి ఇంటికి రిటర్న్ అయ్యారు. మహిదర్ ఎప్పుడు వస్తాడా, తనతో ఈ విషయం ఎప్పుడు చెప్పాలా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది తను. ఫోన్ దాదాపుగా మర్చిపోయేలా చేశాడు. అతను ఎప్పుడు ఇంటికి వస్తే అప్పుడే పలకరించడం. అమ్మాయి అబ్బాయి వచ్చేసరికి లేట్ అవుతుందేమో, నిద్రపోమ్మా అన్నారు జమున గారు హాల్లో కూర్చొని బుక్ చదువుతున్న వైష్ణవితో. నిద్ర రావడం లేదత్తయ్య, మీరు వెళ్ళి నిద్రపోండి, ఆయనకి డిన్నర్ నేను పెడతానని చెప్పడంతో వెళ్ళిపోయారు.
కొత్త ప్రాజెక్ట్ మీటింగ్ కోసమని వెళ్ళిన మహి 12 అవుతుండగా ఇంటికి వచ్చాడు. కునుకు తీస్తున్న వైష్ణవి హాల్లోనే కనబడింది. నిద్రకి ఆపుకుంటున్న మొహం అలసిపోతే షూ చప్పుడుకి లేచి చూసింది. ఎదురుగా ఉన్నాడు మహి బటన్స్ తీస్తూ. ఏంటి ఇంత లేట్? కళ్ళు నులుముకుంటూ అంది. నిద్రపోకుండా ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు బేస్ వాయిస్తో. కాస్త కంగారు పడింది. తిండి నిద్ర విషయంలో టైం తప్పకూడదని అతని ఫస్ట్ రూల్. ఇవాళ చాలా లేట్ చేసింది. నీతో మాట్లాడాలి అందుకే అంది. మార్నింగ్ మాట్లాడితే సరిపోతుంది కదా, అంత అర్జెంట్ ఏంటి? ఇంతసేపు నిద్రను బలవంతంగా ఆపుకుని నా కోసం కూర్చోమని ఎవడు చెప్పాడని కాస్త సీరియస్గా ముందుకు వచ్చిన అతన్ని చూసి బెదిరి వెనక్కి అడుగు వేసింది. నేనేమన్నా పిల్లాడినా ఇంటికి రాకుండా తప్పిపోవడానికి? వచ్చి తిని పడుకోవడం నాకు తెలియదా? మళ్ళీ ఇది రిపీట్ అయితే అని వేలు చూపించాడు. అప్పటికే ఆమె కళ్ళ నీళ్ళతో నిండి ఉన్నాయి. పోయి పడుకో, ప్రతిరోజు చెప్పించుకుంటావు. అందరూ గోము చేసి చెడగొట్టారు నిన్నని మహి అరిచేసరికి చెప్పాలి అనుకున్నది చెప్పకుండా వెళ్ళిపోయింది గదిలోకి. వెనకే వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి పడుకున్నాడు. తర్వాత రోజు మహి ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళాడు. ఫుల్ జర్నీస్, మీటింగ్స్, న్యూ ప్రాజెక్ట్స్తో అతను బిజీ అయ్యాడు. కానీ ఇంట్లోనే అతని తలపులలో బతుకుతున్న ఆమెకు మాత్రం భర్త సాన్నిహిత్యం లేక మనసంతా ఏవేవో చెడు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు చేరి కలవరపెట్టాయి. చుట్టూ అంతా ఉన్న తన మనసంతా అతనే ఉన్నాడు. ప్రసన్న గారు ఆ రోజు ఇంటికి వెళ్ళారు. ఇల్లు విడిచి వచ్చేసాం, దుమ్ము ధూళి పట్టి ఉంటుంది, 2 రోజులు ఉండి వస్తామని. వైష్ణవి డెలివరీ అయ్యేసరికి వర్క్ బర్డన్ తగ్గించుకోవాలి. తన ఫుల్ టైం కొద్ది రోజులు ఆమెతో, పుట్టే బేబీతో గడపాలని అతని ఆలోచన. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్న ఆమెలోని ఇన్సెక్యూరిటీ, మూడ్ స్వింగ్స్ మనసుని కుదురుగా ఉండనివ్వలేదు. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాలి అని నిర్ణయించుకుని ఇంట్లో చెప్పకుండా తనే కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళింది. కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నాడు మహి. అతనికి తెలియదు ఆమె వచ్చినట్టు. గంట తర్వాత మేనేజర్తో మాట్లాడి ఛాంబర్కి వచ్చేసరికి మ్యాగజైన్ చదువుతూ కనిపించింది. కళ్ళు చిన్నవి అయ్యాయి అతనికి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంది. ఎలా వచ్చావు అన్నాడు. కార్లో. డ్రైవర్ లేడు, నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చానని ఆమె చెప్తుంటే అతని కళ్ళు ఎర్రబడ్డాయి. అంతేకాదు, ఈ మధ్య మీరు నాకు అసలు దొరకడం లేదు మాట్లాడటానికి. అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. నేను పుట్టింటికి వెళ్తున్నాను. డెలివరీ అయ్యాక బేబీతో వస్తాను. మీకు చెప్పాలి అని చూస్తుంటే దొరికితే కదా. 2 అడుగుల్లో చేరిన మహి ఆమె ముంజేయి పట్టుకొని వాట్ డిడ్ యూ సే అన్నాడు ఉరిమి చూస్తూ. మా అమ్మగారింటికి వెళ్తున్నాను. నీళ్ళోసుకున్నాను కదా, కాన్పుకి వెళ్ళడం ఆనవాయితీ. నేను పంపించను. అత్తయ్య మామయ్య ఒప్పుకున్నారు. నా అనుమతి అవసరం లేదా? మీకు నేను ఒకదాన్ని ఉన్నాను అన్న సంగతే గుర్తులేదు. అన్నీ వాళ్ళకి అప్పగించి నన్ను ఒక గాజు బొమ్మని చేశారు. మీరు ఎలా అంటే అలా ఆడుతున్నాను. ఇంట్లో పెద్దవాళ్ళు సైతం మీ మాటే వినాలి, వింటున్నారు కూడా. కోరింది తినడానికి లేదు, నచ్చినట్టు ఉండటానికి లేదు. ఎందుకో బందీఖానాలో ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని రోజులు ఈ చెరసాల నుండి మనసుకు, దేహానికి విముక్తి కావాలి. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. మహి చెయ్యి ఆమెను వదిలేసింది. ఆమెలో చేంజ్ అయిన ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్ ఇంకా కోపాన్ని తెప్పించాయి. అందుకే కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. నాకు నచ్చిన లైఫ్ నన్ను లీడ్ చేయనిస్తే నేను హ్యాపీగా. ఆమె మాట పూర్తవ్వలేదు. వెళ్ళు అన్నాడు మహి ఒకే మాటగా. షాక్ అయింది. అతను అంత తొందరగా ఓకే అంటాడని కలలో కూడా అనుకోలేదు. వద్దంటాడు, తిరిగి పోట్లాడాలి, తన మనసులో బాధ చెప్పాలి అనుకున్నది. కాస్త అతను సరే అనడంతో మాటల్ని అలాగే అణిచిపెట్టేసింది. బయటకు వెళ్ళిపోతున్న వైష్ణవిని చిటిక వేసి ఆపి, వెళ్తుంది నువ్వు ఒక్కదానివే కాదు, నా బేబీతో. తనకు ఏమైనా అయ్యిందంటే డ్యామ్ షూర్ నా కోపాన్ని కూడా నువ్వు ఊహించలేవు అని మహి చెప్తుంటే వెన్ను జల్దరించింది ఆమెకి. కళ్ళలో నీళ్లు ఆపుకుంటూ, నేను అవసరం లేదు కానీ బేబీ సేఫ్టీ అవసరం ఈయనకి అనుకుంటూ, సాయంత్రం వచ్చేసరికి కూడా నేను ఇంట్లో ఉండను అని అంది. సాయంత్రం నేను రావడానికి లేట్ అవుతుంది, హ్యాపీ జర్నీ అని చైర్లో కూర్చున్నాడు. గిరుక్కున వెనక్కి తిరిగి కిందకు వచ్చేసరికి వైష్ణవి కార్ దగ్గర డ్రైవర్ కనబడ్డాడు. మాట్లాడకుండా ఎక్కి కూర్చుంది. కార్ ఇంటికి చేరుకుంది. తను వెళ్ళేసరికి కంగారుగా కనబడ్డారు జమున గారు. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు? ఒక్కదానివే, చెప్పలేదు, ఏమైంది, బాగున్నావా అని అడుగుతుంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అత్తయ్య అంది.
ఆమె నివ్వెరపోయి అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు, రేపు వదిన వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు కదరా అని అంటుంటే, లేదు అత్తయ్య, నాకే కొన్ని రోజులు ప్లేస్ మారితే బాగుండు అనిపిస్తుంది. ఒకే దగ్గర ఉండి మనసు ఎలాగో ఉంది, లో ఫీలింగ్ ఉంది. కొన్ని రోజులు అలా వెళ్ళి వస్తాను ప్లీజ్ అని అడుగుతుంటే అస్సలు అర్థం కాలేదు ఆవిడకి. నువ్వు లేకుండా ఇంట్లో మేము ఒక్కటే ఏం చేస్తాంరా బాధగా అంటుంటే, ప్లీజ్ అత్తయ్య, ఆయన కూడా ఒప్పుకున్నారు అని చెప్పింది. మహి ఒప్పుకున్నాడా? నాకు చెప్పలేదు. ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను, అడిగితే వెళ్ళమన్నారు. ప్లీజ్ నాన్నకు కార్ పంపించండి, వస్తారు అని అంటుంటే ఇష్టం లేకపోయినా సరే అన్నారు ఆవిడ. ఆమె కోరికని వద్దని చెప్పలేక ఆగ మేఘాల మీద వచ్చారు సుబ్రహ్మణ్యం గారు ప్రసన్న గారితో. కూతురు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమిటో అర్థం కాక ప్రసన్న గారు కూడా జమున గారిలాగే ఎందుకు ఏమిటి అని అడుగుతుంటే, అమ్మ నేను రావడం మీకు ఇష్టం లేదా అని అడిగింది కరుగ్గా. చచ్చా, అలా ఎందుకు అనుకుంటాం తల్లి, కాకపోతే అందరం ఇక్కడే ఉన్నాం కదా, మళ్ళీ అక్కడికి వచ్చి చేసేది ఏముంటుంది అని అన్నారు ప్రసన్న గారు కూతురు ముఖంలో బాధను కనిపెట్టి. సరే మీకు ఇష్టం లేకపోతే రాన్లే అని అంటుంటే, ఏంటొదినా మీరు అమ్మాయి అంతలా ఆశపడి అడుగుతుంది కదా, తనకు మాత్రం ఉండదా? ఎంత అత్తగారిల్లు బ్రహ్మాండంగా చూసుకున్నా పుట్టింటి మీద గాలి మల్లుతుంది. తను పెరిగిన ఇల్లు కదా, ఆ మాత్రం ఆప్యాయత ఉంటుందిలే, వెళ్ళి రాని, తనకు కూడా కాస్త వాతావరణం మారినట్టు బాగుంటుంది అని అనడంతో తప్పక గంటలోనే ప్రయాణమయ్యారు. వైష్ణవి కడుపుతో ఉంది, మొదటిసారి పుట్టింటికి వెళ్తుందని అప్పటికప్పుడు సాంగ్యమంతా చేశారు జమున గారు. జయదేవ్ గారు ఫ్రెండ్ ఒకరు ఫారెన్ వెళ్తుంటే ఎయిర్పోర్ట్కు వెళ్ళారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. ఆయనకు ఈ విషయాలేమీ తెలియవు. వైష్ణవిని తీసుకొని ప్రసన్న గారు సుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోయారు. మహిధర్ మీద కోపంతో అలిగి వచ్చింది, కానీ తనకి సస్యమేరా ఇష్టం లేదు. కానీ అక్కడే ఉంటే ఇంకా అలసైపోతుందని, అమ్మ అత్త ఉన్నారు అందరూ చూసుకుంటారని పట్టించుకోవడం లేదని పౌరుషంగా వచ్చింది. కానీ అతన్ని చూడకుండా తను ఉండగలదా? ఇంట్లోకి రావడమే, గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకుంది. ఏమైందండి దీనికి ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని అన్నారు ప్రసన్న గారు కూతురు ప్రవర్తనకు విస్తుపోయి. కడుపుతో ఉంది కదా, ఇలాగే ఉంటుందిలే, ఎక్కడ కుదురుగా ఉండాలని ఉండదు, ఏది తినాలని ఉండదు. మన బిడ్డ ఆలోచనలు మనసు మనమే అర్థం చేసుకోవాలి తప్ప కోప్పడకు. 2 రోజులు కూడా ఉండలేదు చూస్తుండు, అల్లుడి గారి కోసం పరిగెడుతూ వెళ్తుంది, లేదా ఆయనే ఇక్కడికి వస్తారు అని ఫోన్ తీసి మహీకి కాల్ చేసి విషయం చెప్పారు సుబ్రహ్మణ్యం గారు. అలిగి అలాగే పడుకున్న వైష్ణవి సాయంత్రంగా లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. వేడివేడిగా పొగలు కక్కుతున్న కాఫీని గిరకొట్టి కూతురికి ఇచ్చారు ప్రసన్న గారు. కప్ తీసుకుని టెర్రస్ మీదకు వెళ్ళింది. తన ఫోన్ ఎక్కడ ఉందో ఏ పరిస్థితిలో ఉందో కూడా తనకు తెలియదు. ఎవరితో మాటలు లేవు, ప్రపంచంతో సంబంధమే లేదు. తనకి ఒక రకంగా అదే మనశ్శాంతిని ఇచ్చింది. సాయం సంధ్యా సమయంలో మేడ మీద కూర్చొని కాఫీ తాగుతుంటే ఆ చల్లగాలికి మనసంతా తేలికగా అనిపించింది. అక్కడ కూడా ఇంట్లో టెర్రస్ మీద ఇలాగే వెళ్తుంది, కానీ ఇక్కడ ఎందుకో ఇంకా నచ్చింది. తను మహి ఎక్కడ అయితే ఎక్కువ టైం గడిపారో అదే ప్లేస్లో చీకటి పడే వరకు గడిపింది. సాయంత్రం భోజనాలు అయ్యాయి. మహి వస్తాడేమో అని కాస్త ఆశపడ్డ ఆమెకి నిరాశ ఎదురయ్యింది. అతను రాకపోగా ఫ్రూట్స్ మార్కెట్ నుంచి ఒక అతను వచ్చి రకరకాల ఫ్రెష్ ఫ్రూట్స్ ఇచ్చి వెళ్ళాడు, సార్ ఇవ్వమన్నారంటూ. ఎక్కడ ఉన్న ఈ కేరింగ్ మాత్రం తగ్గదు అని గొనుక్కుంటూ ఒక పక్క మురిసిపోయింది కూడా. అంతలోనే ఇదంతా బేబీ కోసమా అనుకుని మళ్ళీ గరం అయ్యింది. 4 రోజులు గడిచాయి. మహిధర్ రాలేదు, ఫోన్ కూడా లేదు. అమ్మ వండి పెడుతుంటే చక్కగా తింటూ ఉంది, కానీ మనసు మాత్రం పతిదేవుల వారి మీదకి మాటి మాటికి మల్లుతూనే ఉంది. 2 రోజులకు ఒకసారి ఫ్రెష్గా ఫ్రూట్స్, పెస్టిసైడ్స్ లేకుండా పండించిన కూరగాయలు, గ్రాసరీస్, క్రీముడు మిల్క్ తినడానికి హెల్తీ స్నాక్స్ ఇంటికే వస్తున్నాయి.